అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే చెప్పట్లేదు, మా పాప చెప్తుంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు జశ్వి పాప మార్నింగే నిద్ర లేచేసింది. మా వారు ఆఫీస్కి వెళ్ళకుండానే. నాకు పూజ ఉన్నప్పుడు తొందరగా నిద్ర లేస్తుందండి, పని అవ్వనివ్వదు, లేకపోతే లేట్గా లేస్తుంది. ఇంకా మార్నింగే నేను ఇంట్లో పనులన్నీ పూజ చేసేసుకున్నాను. ఇంకా మా వారైతే మా జశ్వికి టిఫిన్ పెడుతూ ఆయన కూడా తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. నాకు ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తయి పూజ చేసుకున్నప్పటికీ చాలా టైం అయితే అయిపోయింది. జశ్విని చూసుకోవాలి కదా. ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టేస్తుంది. పూజ అయినంత వరకు నా పక్కనే కూర్చుంటుందండి. రోజు డిస్టర్బ్ చేయదు, గోవిందనామాలు చదువుతుందండి. కానీ అవి నాకు మాత్రమే అర్థమవుతాయి, ఇంకెవరికి అర్థం అవ్వదు. టీవీలో పెడుతూ ఉంటాను కదండి, దానికి వచ్చినట్టు చెప్తుంది. ఇంకా నోరు అయితే మంచిగా తిరగట్లేదు, కానీ అవి గోవిందనామాలని నాకు మాత్రమే అర్థమవుతాయి. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. బయట అయితే చాలా చల్లగా ఉంది, లోపల మాత్రం ఫుల్గా ఉక్కపోసేస్తుంది. ఇంకా పూజ అయింది కదండి, కొంతసేపు గాలి వేస్తుందని చెప్పి బయట అయితే నుంచున్నాము నేను జశ్వి వచ్చి. ఇక్కడ పావురాలు వచ్చినాయి అంట, చూపిస్తుంది నాకు. వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి, వర్షం పడేలా ఉంది. చాలాసేపు బయటే కూర్చుండిపోయాము. ఫుల్గా గాలి వేసేస్తుందండి. నేను బట్టలు అయితే ఉతుకుదాం అనుకున్నాను, ఇంకా వర్షం పడుతుందేమో అని చిన్న డౌట్, ఇంకా అందుకే ఉతకలేదండి. కొంతసేపు ఆగి వేద్దాంలే, కొంతసేపు బయట వెయిట్ చేద్దాము, చల్లగా గాలి అయితే వేస్తుంది కదా అని చెప్పి ఇంకా జశ్వి నేను అలా చల్లగా చాలాసేపు బయటే ఉండిపోవాలనిపించిందండి. ఇంట్లోకి వెళ్తే ఉక్కపోసేస్తుంది. బయట ఎంత చల్లగా ఉందో లోపల అంత వేడిగా ఉందండి. ఇంక జశ్వి కూడా కొంతసేపు ఆడుకుంది, కొంతసేపు బయటే ఆడిపించానండి. తనైతే టిఫిన్ చేసేసింది, నేను ఒక్కరిదాన్నే ఉన్నాను. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళిపోయానండి. కొంతసేపు చూసి అలాగా మబ్బులు అయితే వేసేసినాయి, వర్షం ఏ టైంలోనన్నా రావచ్చు అనుకున్నాను. అలాగే వర్షం వచ్చేసిందండి. ఇక్కడైతే పావురాలు చాలా వచ్చినాయి. ఇంకా అమ్మ అమ్మ అని చెప్పి జశ్వి నాకు చూపిస్తుంది అనమాట. ఇంకా అవి కొంతసేపు చూసేసి లోపలికైతే వచ్చేసామండి. ఇంకా జశ్వికి మా వారు టిఫిన్ తినిపించేశారని చెప్పాను కదండి, ఇంకా నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను. టిఫిన్ వాళ్ళు చేసినప్పటికైతే వేడిగా ఉందండి ఇడ్లీ. నేను తినేటప్పటికీ చల్లగా అయిపోయింది, అస్సలు తినబుద్ధి కాలేదు. ఇంకేం చేస్తామండి, తినేసాను ఏదోలాగా. ఇంక ఇడ్లీ తింటున్నానండి అంతే. పెద్దగా ఉరిమేసి మంచిగా వర్షం గట్టిగా వచ్చేసిందండి. బయటికి వెళ్ళి చూసినప్పటికీ గట్టిగా వర్షం వచ్చేస్తుంది. నేనేమో మ్యాట్స్ వేసానండి, సందులో తడిచిపోతాయేమని చెప్పి గబగబా వెళ్ళి తీసేసాను. వర్షం అయితే గట్టిగా వచ్చిందండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత మాత్రం ఎండ ఇరగదీసేసింది, ఇంకా చాలా ఉడుకు వచ్చేసిందండి ఆ రోజు అయితే. ఎందుకు వచ్చిందో తెలియదు వర్షం. తర్వాత అయితే ఎండ మామూలుగా లేదు, చాలా వేడిగా అయిపోయిందండి వాతావరణం అంతా. తర్వాత అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, వర్షం వచ్చేస్తుంది, ఇంకా చల్లబడిపోయింది వాతావరణం అని అనుకున్నాను. మా జశ్విని కూడా లోపల నుంచి పిలిచి, జశ్వి వర్షం వస్తుంది, రెయిన్ వస్తుంది అంటే మా అమ్మాయి రైమ్స్ కూడా పాడేసింది. నాకేంటోనండి ఆ రోజు ఫుల్గా హెడేక్ వచ్చేసింది. ఇంకా లోపలికైతే వచ్చేసి పడుకునిపోయాను. జశ్వి కూడా పాపం పడుకుంది నాతో పాటు. లేచి చూసేసరికి 1 అయిపోయిందండి. ఇంకా గబగబా రైస్ అయితే కడిగేసి పెట్టేసి ఆ రోజు వంకాయ ములక్కాడ కర్రీ అయితే వండానండి. ఇది మా అమ్మగారి స్టైలు. మా అమ్మగారు ఈ స్టైల్లో పులుసు అయితే పెడతారండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రాసెస్ మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక టమోటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకొని మూత పెట్టేసి టమోటాలను కూడా మగ్గనివ్వండి. టమోటాలు మగ్గేలోపు మనం ములక్కాడలు వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకున్నానండి నేనైతే. టమోటాలు కూడా కొంచెంసేపటికి మగ్గిపోతాయి. తర్వాత చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు వంకాయ ముక్కలు వేసేసి కొంచెం పసుపు వేసేసి పచ్చివాసన రాకుండా ఒకసారి గరిటతో కలిపేసి మూత పెట్టేసి వంకాయలు ములక్కాళ్ళు మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్కి మొత్తం మగ్గిపోతాయండి. తర్వాత మూత తీసి తగినంత కారం వేసేసి ఒకసారి గరిటతో కలిపేసుకొని, కారం కూరగాయ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు గరిటతో కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి, పులుపుకి సరిపడినంత.
వేసిన వాటర్ మరిగేలోపు చింతపండు రసాన్ని తీసేసుకొని మంచిగా కూరలో వేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ ఉడికిస్తే టేస్టీ ములక్కాడ వంకాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేసేయండి. కర్రీ అయితే చాలా బాగుందండి. నేను మా వారైతే తినేస్తామండి. జస్వి తిందు కదా, జస్వి కోసం ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. ఇంకా వంట అయితే సరిపోదు కదండి. గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. మార్నింగ్ టిఫిన్స్ నుంచి ఏమీ తోమలేదు, పడుకుండిపోయాను కదా. ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ జస్వి వాటర్ పట్టమని చెప్పి వాటర్ బాటిల్స్ తెచ్చిస్తుందండి. ఇంకా ఈ టిన్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. మొన్న మామూలు వాటర్ టిన్స్ ఉన్నాయి కదా, ఇలా పక్కనుంది. ఆ టిన్లో వాడేవాళ్ళము. అందులో వద్దులే ఇది ఉంది అని చెప్పాడు మా తమ్ముడు. ఇంకా అది తీసుకొని వచ్చాము మొన్న వెళ్ళినప్పుడు. ఇంకా వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా మా వారైతే లంచ్కి వచ్చేసారు. వాళ్ళ డాడీ రాగానే ఇలా వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లోంచి తీసిమ్మంటుంది. ఎదురెళ్ళి వాటర్ ఇస్తుంది వాళ్ళ డాడీకి. అదైతే అలవాటు చేసుకుందండి ఈ మధ్యన. ఒక్కసారి నేను ఇచ్చాను, ఇంకా తర్వాత నుంచి తనే ఇస్తుంది. ఒక్కసారి చూసింది నేను ఇవ్వడం. ఇంకా జస్వికి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానని చెప్పాను కదండి. ఇంకా మా వారైతే వచ్చేసారు. ఇంకా తనైతే కర్రీ తిందు కదా, ఇంక ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తానండి జస్వికి. ఇది కూడా ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని అందులో ఎగ్ కొట్టు పోసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకొని వైట్ రైస్ గడ్డలేమి లేకుండా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు మా కర్రీస్ వచ్చి జస్వి కోసం ఫ్రైడ్ రైసు, మా కోసం వంకాయ, ములక్కాడ టమోటా పులుసు, వైట్ రైస్ అయితే చేశానండి. ఇంకా జస్వి అలా తినేస్తుందంట, చేత్తో చూపిస్తుంది ఎలా తింటావంటే. ఇంకా లంచ్ అయితే చేసేసామండి ఆఫ్టర్నూను. ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయారు. జస్వి పాపనైతే నిద్రపుచ్చేసాను. ఇంకా జస్వి పడుకుంది కదండి. మా వారు షర్ట్స్ చాలా అయిపోయినాయి, ప్యాంట్స్ కూడా ఇస్త్రీ చేయాలి. ఇంక ఇవన్నీ ఇస్త్రీ చేసేసానండి. ఈవినింగ్ అయినప్పటికీ మళ్ళీ హెడేక్ వచ్చేసింది. ఇంకా టీ అయితే పెట్టుకుని తాగేసానండి. ఇంకా ఈలోపు మా వారైతే కాల్ చేశారు. జస్విని తీసుకొని బయటికి వెళ్ళి చాలా రోజులైందండి. ఇంకా కాకినాడలోనే బటర్ఫ్లై ఎగ్జిబిషన్ పెట్టారంట. ఇంకా అక్కడికి వెళ్దాం ఒకసారి జస్విని తీసుకొని అన్నారు. దానికి చూపిద్దాము, చాలా బాగుందంట అంతా అన్నారు. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. జస్వి పాపను కూడా రెడీ చేసేసాను. ఇంక ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను. అక్కడంతా ఎలా ఉంటుందో మీకు వీడియో అయితే నేను చూపిస్తాను. ఇంకా మా వారైతే కిందకు వచ్చామన్నారండి. జస్వికి స్టెప్స్ అన్నీ నేనే చేతితో పట్టుకుంటే కిందకి దిగిపోయింది. మంచిగా దిగడం నేర్పిస్తున్నామండి. ఎక్కడం అయితే వచ్చేసింది, ఇంకా దిగడం కూడా నేర్పిస్తున్నాము. ఇంక మా వారైతే వచ్చేసారు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామండి. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. కాకినాడలో ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 100 రూపీస్ అండి ఈచ్ వన్. పిల్లలకైతే లేదు, పెద్దవాళ్ళకైతే 100 రూపీస్. లోపలికైతే వెళ్ళామండి. ఇంకా మా వారైతే టికెట్ తీసుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇలా వినాయకుడు బ్యానర్సు, బుద్ధుడి బ్యానర్సు ఉన్నాయండి. చాలా బాగుంది. బటర్ఫ్లై వరల్డ్ ఎగ్జిబిషన్ అని చెప్పి ఇలా పెద్ద బ్యానర్ పెట్టారు. లోపలైతే నిజంగా లొకేషన్స్ అదిరిపోయినాయండి. నిజంగా మనం వేరే దేశంలో ఎక్కడైనా ఉన్నామేమో అన్నట్టుగా ఉన్నాయి. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలామంది ఫొటోస్, వీడియోస్, ఇంకా అందరి చేతుల్లో ఫోన్లేనండి, మంచిగా తీసుకుంటున్నారు. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అక్కడ ఎలా ఉందో అలా పెడదాం అనుకున్నానండి, కానీ సినిమా సాంగ్స్ వేసేసారు. వీడియోకి కాపీరైట్ అయితే పడిపోతుందండి. అందుకని నేను మ్యూజిక్ యాడ్ చేసి పెడతాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి, చాలా బాగుంది. ఎవరైనా కాకినాడలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. 3 ఇయర్స్ లోపు పిల్లలందరికీ ఫ్రీ టికెట్ అంటండి. 4 ఇయర్స్ నుంచి టికెట్ అయితే ఉంటుందంట. ఇంకా జస్విక్ అయితే 3 కంప్లీటెడ్ కదండి, 3 కంప్లీటెడ్ అని చెప్పామండి. పర్వాలేదు అని చెప్పారు. ఇంకా మా వారు నేను అయితే టికెట్ తీసుకున్నాము. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామండి. చూడండి,
ఇంక ఇక్కడ పాండాలాగా ఒక ఆయన వస్తే వచ్చారండి. ఇంకా పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఆయనతో అందరూ ఫొటోస్ అయితే తీయించుకున్నారు. ఇక్కడ మిషన్ ఉంది కదండి, ఇదైతే మనం మిషన్ ఎదురుగా నుంచుంటే ఫోటో అయితే క్లిక్ చేసి వెంటనే మనకి మన ఫోటోనైతే ఇచ్చేస్తుందండి ఒక జిరాక్స్ రూపంలో. అదైతే ఈచ్ వన్ 100 రూపీస్ అంటండి. జస్ట్ అలా చూసాము, మేమేం తీయించుకోలేదు. ఇంక ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారండి. ఇదంతా చూసేసిన తర్వాత ఇంకా వెనక్కి సైడు ఇలాగా ఒక చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టుకున్నారండి. ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ దగ్గర నుంచి క్లిప్స్, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. కానీ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను కొంచెంగా తీసాను వీడియో, చూడండి. ఏంటోనండి, ఎగ్జిబిషన్లో తీర్థాల్లో ఎక్కడ లేని రేట్లు చూపించేస్తారు. మనం బయట షాపుల్లో కన్నా ఇలాంటి చోట రేట్స్ ఎక్కువగా ఉంటాయండి. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను, బయట కన్నా ఇక్కడ తక్కువగా ఉంటేనే కదా అందరూ తీసుకుంటారు. ఇక్కడే చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉంటాయండి. రకరకాల మోడల్స్ అయితే తీసుకొని వస్తారు వీళ్ళు. ఇంకా జనాలు అయితే మామూలుగా లేరండి. ఈ జ్యువెలరీ షాప్లో అయితే చాలా వరకు కొనేస్తున్నారు. ఇక్కడ స్లిప్పర్స్ కూడా ఉన్నాయండి, శారీస్ కూడా ఉన్నాయి. నాకు కుదిరినంత వరకు అయితే ఇది కూడా వీడియో తీసానండి. జస్ట్ అయితే బాల్ కొనమని చాలా ఏడ్చేసింది. ఇంకా లాస్ట్లో కొందామని చెప్పి ఇంకా ఆపేసాము. జస్ట్ ఇవన్నీ చూసామండి. బ్యాంగిల్స్ అయితే ఈచ్ వన్ వచ్చి 100 రూపీస్ అంటే ఇంకా బ్యాంగిల్స్ కూడా నేను ఏమీ తీసుకోలేదండి. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఎప్పుడు ఎగ్జిబిషన్స్లో ఇయర్ రింగ్స్ అయితే హైలైట్గా ఉంటాయండి, చాలామంది తీసుకుంటారు. ఇంక ఇక్కడ తినడానికి కూడా చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. షాపింగ్ చేస్తూ తింటారనేమో. ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. పేరు వచ్చి 30 రూపీస్ అంట. ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నానండి. ఈసారి నేనేం తీసుకోలేదు. జస్ట్ అలా జస్వి కోసమే చూడడానికి వెళ్ళాను. ఫుల్ హెడేక్గా ఉందండి నాకు. ఇంటికి ఎప్పుడు వస్తామా అనిపించేసింది. ఇంక ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయండి. మనీ ఇచ్చి మనం గేమ్ ఆడాలి, ఊరికనే అయితే కాదు. గేమ్స్ 50 రూపీస్, 70 రూపీస్ అలా స్టార్టింగ్ అయినాయండి. గేమ్స్ కూడా చాలామంది ఆడుతున్నారు. ఇంక ఇవన్నీ చూసుకొని కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంకా ఎగ్జిబిషన్ అంటే జెయింట్ వీల్ ఉండకుండా ఉండదు కదండి. ఇంకా జెయింట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా జస్వి ఏది చూసినా అది ఎక్కేస్తానంటుందండి. దానికి ఏం తెలియదు కదా, కొత్తగా ఉంది. ఏది చూసినా ఎక్కేస్తానని ఏడ్చేసింది. ఇంకా ఇవన్నీ అలా సరదాగా చూసుకుంటూ జస్విని చూపిస్తూ తీసుకొచ్చేసామండి బయటకైతే. ఇంకా ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ ఉంది కదండి, దీనికి ఒక స్టోరీ ఉంది. లాస్ట్ టైము మేము ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారండి. మా వారైతే చాలా బాగుంటుందని అన్నారు. నేను ఇంకా ఎప్పుడూ ఎక్కలేదు కదా అని చెప్పి జస్విన్ అయితే మా వారికి ఇచ్చేసి నేను ఒక్కదాన్నే ఎక్కాను. నిజంగా చాలా కళ్ళు అయితే తిరిగిపోయి వామిటింగ్స్ అయితే అయిపోయినాయండి. అంటే నేను ఎందుకంటే ధైర్యం చేసి ఎక్కాను. ఒక మా అమ్మగారు ఎక్కారు, ఇంకా ఆవిడే ఎక్కింది, నేనే ఎక్కడం ఏంటి అని చెప్పి ఎక్కాను. ఆవిడ ఒక్క రౌండ్కి దిగిపోయారు. ఇంకా నేనైతే దిగడానికి ఉండదు కదా, ఇంకా తిరిగేసాను. వామిటింగ్స్ అయితే అయిపోయినాయండి. ఇంకా లైఫ్లో అయితే అది ఎక్కకూడదని డిసైడ్ అయ్యాను. ఇంకా జస్వి బాగా ఏడుస్తుందని చెప్పి ఇక్కడ కారుది ఉందండి, ఇది 50 రూపీస్ అంట. ఇంక ఇదైతే ఎక్కించామండి. ఫస్ట్ అయితే ఎక్కననేసింది, ఏడ్చేసిందండి. 50 రూపీస్ వేస్ట్ అనుకున్నాను. టికెట్ వెనక్కి ఇవ్వరు కదా. ఇంక తర్వాత అయితే కార్ అనేదో చెప్తే ఎక్కిందండి. ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసింది. మంచిగా ఏడ్చేస్తుందేమో అనుకున్నాం, కానీ మంచిగా ఆడుకుందండి. ఇక్కడైతే ఒంటెలు ఉన్నాయండి. పిల్లలకైతే రౌండ్ వేయిస్తున్నారు. 3 రౌండ్స్కి 50 రూపీస్ అంటండి. ఇంకంతేనండి. జస్విక్ అయితే లాస్ట్లో బాల్ అయితే కొనేసామండి. ఇదండి వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.